నమస్తే. వేల కోట్ల అంబానీ పెళ్లి సంబరం వెనక ఇంత విషాదమా? అరే విషాదం ఏముంటుంది బాయ్, మస్తు పైసలు ఉన్నాయి, వేల కోట్లు ఖర్చు పెట్టేసి వాళ్ళ డ్రెస్సింగ్స్ గురించి మొదలు పెడితే, వాళ్ళు ధరించిన జ్యువెలరీ మొదలు పెడితే, అంటే ఏం చేసినా పెళ్ళిళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా, లేకపోతే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ నుంచి, వాళ్ళు వేసుకునే జ్యువెలరీ నుంచి, వాళ్ళు పెట్టుకునే వాచ్ల నుంచి, వాళ్ళు వేసుకునే నెయిల్ పాలిష్ల గురించి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక చర్చనే చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వెడ్డింగ్ కార్డ్స్ నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి అన్ని వుడ్లు వచ్చేసినాయి అక్కడ, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్. సో అందరినీ తీసుకొచ్చి విషయం ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళకి కాస్ట్యూమ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం, దానికోసం స్పెషల్ చాపర్స్ పెట్టడం, మనకందరూ వచ్చి కళ్ళ ముందు కనువిందు చేసిరు. సో ఎక్కడి నుంచి రజనీకాంత్ నుంచి మొదలు పెడితే, షారుఖ్ ఖాన్ నుంచి మొదలు పెడితే, ధోని నుంచి మొదలు పెడితే, ఇక్కడ రామ్ చరణ్ నుంచి మొదలు పెడితే, మహేష్ బాబు, సో ఏపీ నుంచి వాళ్ళు ముఖ్యులు. కాకపోతే తెలంగాణ నుంచి రాజకీయ నాయకులు ఎవరు కనపడలేదు. మరి ఇన్విటేషన్ అందలేదా, అందినా వీళ్ళు వెళ్ళలేదా? అటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఎవరు ఎందుకు అక్కడ కనిపించలేదు అనేది ఒకటి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా, వేణుస్వామి భార్య కూడా అక్కడికి వెళ్ళి ఆమె కూడా సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. ఈ వెళ్ళిన వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా భారీ ప్యాకేజీలు ఇవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతుంటాయి ఈ రీలంతా నేను చెప్తుంటే. కాకపోతే మనం ఒక్కసారి గతంలో ఈ అనంత్ అంబానీ మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అంటే ఎన్ని కోట్లు, చాలామంది ఏమనుకుంటామంటే మనందరం కూడా అబ్బా ఇంత ధనవంతులు ఇంత ఇళ్లలో పుడితే ఇంకా మనకేం కష్టం ఉంటుంది, ఏం విషాదం ఉంటుంది, పైసలు ఉంటే చాలు అన్నిటికీ అనుకుంటాం. కానీ పైసలు కాదు కదా అన్నిటికీ మూలం అని చెప్పడానికి అనంత్ అంబానీ మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, సో పైసలు ఉన్నంత మాత్రాన అన్నీ బాగున్నట్టు కాదు అనే మాటలు మాట్లాడిండు ఆయన. అంటే ఏంది, పైసలు ఉండగాదు అని, ఆరోగ్యం బాగా ఉండాలి అనేది ఆయన చెప్పకనే చెప్పిండు. ఒక్కసారి మనం అనంత్ అంబానీ గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి స్లిమ్గా ఉంది, అతని పర్సనాలిటీని చూసి చూడు డబ్బులు ఉండబట్టి చేసుకుంది అనేసి మనం ఈ అనంత్ అంబానీనే కాదు, గతంలో మనం ఒక సీరియల్లో యాక్ట్ చేసే అమ్మాయి సీరియల్ డైరెక్టర్ చేసుకున్న పెళ్లి గురించి కూడా అట్లనే మాట్లాడు. డబ్బు ఉంటే ఏది చూడరు, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు అనేసి. ఇదే కోయవలో వీళ్ళకు కూడా కట్టేశారు. ఎందుకంటే వాళ్ళకున్న డబ్బు బిలియన్ డాలర్లలో, అంటే మనకు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలుగా దేశం అంతా కూడా ఆయన డబ్బు పంచితే ఒక్కొక్క కుటుంబం 3 నెలలు వాళ్ళు బతకొచ్చట, అంత డబ్బు ఉంది. సో డబ్బు కొదవలేదు. కానీ డబ్బుతో పాటుగా మనం ఏమంటామంటే ఐశ్వర్యం ఉండాలి అంటాం. ఐశ్వర్యం అంటే ఏంది, అన్నీ బాగున్నప్పుడు నువ్వు సుఖ సంతోషాలతో మీన్స్ అందులో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నప్పుడు ఐశ్వర్యం అంటాం. కానీ ఇక్కడ ఆయుర ఆరోగ్యాల గురించి మాట్లాడుకుంటే గత 2-3 ఏళ్ల క్రితం మనం అప్పుడు ఎంగేజ్మెంట్ అయినప్పుడు కనుక ఆయన చూసుకుంటే ఎట్లున్నాడు, పర్వాలే ఓ మాదిరి ఉన్నాడు కదా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏమైండు, మళ్ళీ ఆయన గతంలో ఎట్లా ఉన్నాడో అట్లనే కనిపించిండు. అంటే అప్పట్లో దాదాపుగా 200 కేజీల పైగా ఉన్న ఈ అనంత్ అంబానీ దాని తర్వాత పాపం చాలా సానబెట్టిరు, ఎక్సర్సైజులు చేయించారు, ప్రోటీన్ ఫుడ్స్ అనేసి, స్పెషల్ డైట్ అని, కొంత కూల్ స్కల్పింగ్ లాంటివి చాలా, ఒకటి కాదులే ఎన్ని చెయ్యాలో, అంటే ప్రాణానికి హాని లేకుండా ఎన్ని చేయాలో అన్ని చేసిరు. న్యాచురల్గా ట్రై చేసిరు, సో స్టెరాయిడ్స్ లాంటి వాటితోటి ట్రై చేసిరు, దాంతోపాటుగా సర్జరీస్, ఇవన్నీ కలిపితే ఎంతకు వచ్చాడమ్మా ఆయన అంటే ఒక 128 కేజీలకు వచ్చాడు. సో అప్పుడు అనుకున్నారు అరే భలే తగ్గారులే అని అనుకున్నారు. కానీ మళ్ళీ తిరిగి చూస్తే అంటే ఏదైతే తగ్గుతున్నారో, ఏదైతే ఇన్స్టెంట్గా తగ్గుతారో, అంటే ఇన్స్టెంట్గా తగ్గడమే అంటారు, లేదు మనం ఖచ్చితంగా మన ఫుడ్ని తీసుకొని కొంత క్యాలరీస్లు కట్ చేసుకుంటూ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ, దెన్ ఎంత కావాలో బాడీకి అంత తీసుకుంటూ, టైంకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇవన్నీ చేసి గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గుకుంటూ పోతే అది మంచిగానే ఉంటుంది, ఆరోగ్యానికి ఏం కాదు. ఎందుకంటే అది నెలకింత అని తగ్గుకుంటూ పోతారు. ఫస్ట్లో ఒంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్లో 6-7 కేజీలు తగ్గుతారు. దాని తర్వాత నుంచి కష్టతరం అవుతుంది. నెలకు ఒక్కొక్కసారి 2-3 నెలలకు 1 కేజీ వెయిట్ తగ్గడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక 200 కేజీల పైగా ఉన్న అనంత్ అంబానీ 128 కేజీలకు వచ్చినంటే మామూలు వెయిట్ లాస్ కాదు. కానీ మళ్ళీ ఏమైంది, తిరిగి యథావిధిగా ఆయన ఉన్నదానికంటే ఇంకాస్త వెయిటే పెరిగిండు. దేనికి, దాంతో చాలా అనారోగ్య సమస్యలు మొదలుకున్నాయి. ఇంకా ఎన్నుంటే మీరు చెప్పండి, ఒకసారి ఒక 200 కేజీల పైగా ఉన్న పర్సన్స్కి ఎంత పరిస్థితి ఉంటుంది. రెండోది, దీనిలో ఇంకోటి కూడా చెప్తా, ఇట్లాంటి వాళ్ళని అంటే వాళ్ళు కాబట్టి అందరు మాయలో పడలేదు, కానీ చాలామంది ఈరోజు ఈ వెయిట్ లాస్ల పేరుతోటి లక్షలు పోగొట్టుకుంటున్నారు. బోగస్ సంస్థలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి.
ఎంత ఈజీగా నమ్ముతారంటే వీడియోలు ఫిల్టర్లు వేసి చూపిస్తుంటారు అన్నట్టు. తగ్గేది గోరంత, చూపించేది కొండంత తగ్గిరనేసి మనం రీసెంట్గా చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కూడా. సో ఇది ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈయన కనుక చూసుకుంటే ఏదో సగం పాపం తగ్గిండు కానీ మళ్ళీ పెరిగిండు. ఎందుకు నేను ఇంత చెప్తున్నాను అని అంటే మస్తుగున్నాయి ఆయన పైసల్ని మనం చెప్పాను కదా, మన దేశం మొత్తంలో కూడా వాళ్ళ సంపాదన వంచితే ఒక 3 నెలలు బతకొచ్చు అంటే ఇక అర్థం చేసుకోండి ఎన్ని పైసలు ఉన్నాయి అనేసి. సో కోట్ల అంటే పెళ్ళిళ్ళ కొనలో గిఫ్ట్లు కూడా కోట్ల ఖరీదు చేసే గిఫ్ట్లు ఇచ్చారు. ఒక్కొక్క పెళ్లి కార్డే 5 లక్షల రూపాయల విలువైందని అంటే వీళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా కోట్లలో ప్యాకేజ్ ఇచ్చారు. ఇది మన హాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఏ వుడ్లో అయినా కావచ్చు. సో ఈ నేపథ్యంలో వీళ్ళ ఖర్చు, వీళ్ళ బట్టలు, వీళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ ఇవే చూస్తారు. కానీ వాళ్ళకు ఉండే సమస్య ఎందుకంటే ఈ కుటుంబంలో ఇదే చివరి పెళ్ళి అని చెప్పడం జరిగింది. మిగతా అంతకుముందు 2 పెళ్ళి కూడా మరి ఇంత ఆర్భాటంగా చేయలేదు. సో కానీ ఈ అనంత్ అంబానీ పెళ్ళి ఇదే చివరి పెళ్ళి కావడం వల్ల చాలా ఆర్భాటంగా చేసిరు. అయితే చాలామంది కమెంట్లలో ఏం మాట్లాడుతున్నారు, పెళ్ళి అయితే చేస్తారు కానీ పిల్లగాడు ఆరోగ్యంగా ఉన్నాడా, ఎందుకంటే తగ్గి మళ్ళీ పెరిగిండు కాబట్టి. ఎందుకంటే ఆ రోజు అనంత్ అంబానీ మాట్లాడిన మాటల్లో పైసలు ఉంటే సరిపోదు, పైసలు ఉన్న వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయని చెప్పినప్పుడు ఆ రోజు ముఖేష్ అంబానీ కూడా ఏడవడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లోడు మాట్లాడుతున్న మాటలు చూసేసి. సో ఒకటి ఏందనంటే ఎప్పుడు వాళ్ళకు భయమే, ఇంత వెయిట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా. ఎందుకనంటే ఈరోజు అన్నీ మంచుకుంటేనే హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నాం. ఏది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, కోవిడ్కి ముందు కంటే ఎట్లా ఉన్నా కూడా నడిచింది కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పిట్టల్లాగా రాలిపోయిన వైనం చూస్తున్నాం అన్నట్టు. ఎందుకు ఇంత విషాదం అన్నాను అంటే ఆ స్టోరీ వెనక ఎంత ఉంది చూడండి. 1000 కోట్లు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శనంటాం కదా. సో ఆ చందంగా ఈ పెళ్ళి, ఎందుకంటే ఈ పెళ్ళి తంతు దేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చర్చించుకునేలా జరిగింది. మళ్ళీ కానీ అసలుకి వచ్చేసరికి ఒక చర్చ ఎంతసేపు కార్నర్ ఎక్కడ పోయింది, ఈ అబ్బాయి దగ్గరికే వెళ్ళింది. అంటే డబ్బు కాదు, ఆరోగ్యం శాశ్వతం. ఆరోగ్యం లేకపోతే, ఎందుకంటే అన్ని 1000 కోట్లు ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని కూడా కొనలేం. ఇంకేమైనా కొనొచ్చేమో కానీ ఆరోగ్యాన్ని కొనలేం. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఇదే పెళ్లి టైంకి ఆయన ఎందుకు 128 కేజీలు చేయలేకపోయారు? ఎందుకంటే అది ఎంత ప్రమాదకరమైన విషయమో తెలుసు. ఈరోజు సర్జరీలు చేయించుకున్న వాళ్ళు చనిపోయిన విషాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. వెయిట్ అనేది తగ్గుకుంటూ పోవడమే. అంటే మీకు ఇది కూడా చెప్పదలుచుకుని చాలామంది ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోతుంది తగ్గేసేయాలి, వాళ్ళెవరో దగ్గర వీళ్ళు చాలామంది ఈరోజు సోషల్ మీడియా మాయాజాలంలో ఫిల్టర్స్ వేసి చూపిస్తుంటారు ఈ వెయిట్ తగ్గిస్తామని చెప్పేసి. ఒకరిని చూసి ఒకరు డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా ఆరోగ్యాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా తప్పదు. అప్పుడు తగ్గిన ఈ అంబానీ మళ్ళీ ఎందుకు తగ్గలేకపోయినాడు అంటే 1000 కోట్లు, లక్షల కోట్లు ఎన్ని ఉన్నా, ఎన్ని ఖరీదైన కార్లున్నా, ఎన్ని ఖరీదైన వాచ్లున్నా, ఎన్ని ఖరీదైన కార్లున్నా, ఎన్ని ఖరీదైన చాపర్లున్నా మనిషి తినేది ఫైనల్గా బంగారం బిస్కెట్లు తినలేడు, డైమండ్స్ తినలేడు. సో అని చెప్పడానికి ఇది. అంటే దీని వెనుక 1000 కోట్ల, లక్షల కోట్ల వెనుక విషాదం ఏందయ్య అంటే ఇది.